దేవుడి నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లనే కనపడును. ప్రైజ్ లార్డ్. ప్రభు వారు ఈరోజు మనతో యోబు గారి ద్వారా మనతో మాట్లాడుతుంది. శ్రమ ఎక్కువగా అనుభవించి శ్రమ నుండి విజయం పొందుకున్న యోబు గారి నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే, ఆయన నన్ను శోధించినప్పుడు నేను సువర్ణం వల్లే మారుతానంట. ఎన్నో శ్రమలు అనుభవించాడు. భార్య నుంచి శ్రమలు, బిడ్డల నుంచి శ్రమలు, ఏ నింద పడని వ్యక్తి, అందరిలో సమాజంలో గౌరవంగా బతికిన వ్యక్తి అన్ని శ్రమలు పడడానికి కారణం ఏంటి? అసలే అన్ని శ్రమలు పడడానికి ఆయన అనుభవించే అలాంటి కృపని దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేవుడి మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ప్రతినిత్యము ఆయనకి నైవేద్యాలు అర్పించుతూ ఆయన కోసం ఎక్కువ టైం స్పెండ్ చేసే యోబు జీవితంలో నానా రకాలైన శ్రమలు, నానా విధాలైన శోధనలు. ఈ శోధనలు అతను వచ్చినప్పుడు శోధనలు ఎలా చూసుకున్నాడంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందంగా ఎంచుకునండి. యోబు గారు కూడా అదే ఎంచుకున్నాడండి. ఎందుకంటే శోధన సహించేవాడు ధన్యుడు. ఆయన శోధన సహించాడు. ఈరోజు మన జీవితంలో శోధనతోనే స్టార్ట్ అవుతుందేమో, ఏదో ఒక శ్రమతో స్టార్ట్ అవుతుందేమో, ఏదో ఒక వేదనతో, బాధతో స్టార్ట్ అవుతుందేమో. కానీ ప్రభువు ఒకరోజు మనల్ని సువర్ణంగా మారుస్తాడు. ఆ సువర్ణంగా మార్చబడే రోజు ఒక రోజు వస్తుంది. కానీ ఆ శ్రమలోను, ఆ శోధనలోనూ అది మహానందంగా ఎంచుకోవాలి. శ్రమకి ఎదురు వెళ్ళాలి మనం. అంతేకాని శ్రమ వచ్చింది కదా అని మనం వేదన పడతా, బాధపడతా మనము కృంగిపోకూడదు. మన దేవుడు కృంగిన వేళలో కూడా లేవనెత్తాడండి. కృంగిన వేళలో లేవనెత్తాడు. మనం కృంగిపోయే వరకు ఉండకూడదు. శ్రమ దినమునే మనం మహానందంగా ఉండాలి. యాకోబు గారు చెప్పినట్టు శ్రమ దినమే మన మహానందంగా ఉండాలి. ఎందుకంటే సువర్ణంగా మార్చబడాలంటే శ్రమని మనం ఒక జ్ఞానంగా నేర్చుకోవాలంట. ఒక సైంటిస్టు బల్బుని కనుక్కున్నప్పుడు 99 సార్లు ఫెయిల్ అయ్యాడంట. 100సారి బల్బుని కనుగొన్నాడంట. ఈరోజు మన జీవితంలో ఎన్నో శ్రమలు రావచ్చు, ఎన్నో వేదనలు రావచ్చు. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలి, ఒక వ్యక్తి ముందుకు వెళ్ళి జయాన్ని పొందుకోవాలంటే శ్రమ గుండగా, వేదన గుండగా, బాధల గుండగా వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తూనే ఉంటాయి. కానీ ఆ పరిస్థితులన్నిటిని మనము చెక్ చేసుకోవాలి. ఎక్కడైతే పడిపోతున్నామో, ఎక్కడైతే కృంగిపోతున్నామో ఆ పరిస్థితులను మనం చెక్ చేసుకుంటూ, ఎక్కడైతే మన శత్రువు మన మీద జయం పొందాలనుకుంటున్నాడో అక్కడ దేవుని సహాయాన్ని కోరుకోవాలి. దేవుని సహాయం ఎప్పుడైతే కోరుకుంటామో ఆయన సహాయకుడై నా మధ్యన నివసిస్తాడండి. నివసిస్తాం కాకుండా ఆయన శ్రమ దినమున మనల్ని సువర్ణంగా మారుస్తాడు. యోబు గారిని అదే చేశాడు, సువర్ణంగా మార్చాడు. అంతకు ముందున్న ఆశీర్వాదం కంటే, అంతకు ముందున్న బిడ్డల కంటే, అంతకు ముందున్న ఐశ్వర్యం కంటే, సమస్త విషయాల కంటే, భార్య కంటే, పిల్లల కంటే, సమస్తం కంటే శ్రేష్టమైన వాళ్ళని మళ్ళీ దేవుడు ఇచ్చాడు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఒక్క వంతు కాదు, 2 అంతుల ఆశీర్వాదం ఇచ్చాడు. మనం శోధనలో ప్రవేశించినప్పుడు సువర్ణంగా మార్చబడాలంటే, 2 అంతుల ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మొదటగా శ్రమ దినమున మహా ఆనందంగా మనం ఎంచుకోవాలి. ఈరోజు ఏ శ్రమ వచ్చినా అది యేసు నామములో నాకు విడుదల కలిగిద్ది, యేసు నామములో నేను అది జయిస్తాను అని నువ్వు జయవీరుడుగా ముందుకు వెళ్తే దేవుడు ఖచ్చితంగా జయ సంకేతాన్ని నీ జీవితంలో ఇస్తాడు. ఇవ్వడమే కాకుండా సువర్ణంగా మారుస్తాడు. నిన్ను ఓడింపచేయడు, నిన్ను నిలబెట్టుకుంటాడు. దేవుడు అట్టి కృప మనందరికీ ఈ రోజంతా దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, కృపామయ, దయగలిగిన రాజా, రక్షకానికి వందన స్తోత్రాలయ. నీ బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. ఎన్నో శోధనలతోనూ, శ్రమలతోనూ, వేదనతోనూ, కుటుంబ బాధలతోనూ ప్రభా, సమస్తంతోనూ ప్రభా, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు పోరాడుతూనే ఉన్నారు ప్రభా. నీ బిడ్డలను జ్ఞాపం చేసుకోండి దేవా.
శ్రమదినమున మహా ఆనందంగా ఎంచుకునే కృపను దయచేయండి. సువర్ణంగా మార్చబడే బిడ్డలుగా నీ బిడ్డలను తయారు చేయండి. ఎక్కడ కృంగిపోతున్నారో, ఎక్కడ పడిపోతున్నారో, ఎక్కడ ప్రభా జయం లేక ఉన్నారో ప్రభా, నీ చిత్తమైతే ప్రభా ఆ విధంగా నీ బిడ్డల్ని ప్రభా సువర్ణంగా మార్చి నీ చిత్తంలో ప్రభా నిలబెట్టుకోండి. దేవా నీకు వందనాలు స్తోత్రాలయ. అటు రీతిగా మీరు బలపరుస్తున్నందుకు, స్థిరపరుస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు తెలుసు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామాన్ని సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.